ఏసీబీ వలలో అవినీతి చేపలు చిక్కుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ అవినీతి పెరుగుతున్నటువంటి ఉదంతాలు హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పలు చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏసీబీ ట్రాప్లో ఇక్కడ జనగామ జిల్లాకు చెందినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ ఇక్కడ పట్టుబడ్డాడు. ఈ 18,000 లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ ఉన్నది. ప్రస్తుతానికి ఏసీబీ అధికారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2023-24 ఇయర్ పిఎం శ్రీ పథకం కింద కొడకండ్ల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకు సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో ఎస్టిమేషన్తో స్కూల్ కమిటీ వాళ్ళు తర్వాత హెచ్ఎం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయటం కొరకు అదే గ్రామానికి చెందిన ఫిర్యాదుదారునికి అగ్రిమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అట్టి పనిని మార్చి 2025లో పూర్తి చేసినప్పటికీ ఈ TWEIDC ఏఈ రమేష్, ఆయనను సైట్ ఇంజనీర్ అని కూడా అంటారు, ఆయన 18,000 రూపాయలు కావాలని చెప్పి మార్చి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంబుక్ రికార్డ్ చేయకుండా పక్కకు పెట్టాడు. అయితే వారం రోజుల క్రితం 10,000 రూపాయలు ఇచ్చి సర్దుకోమని చెప్పినప్పటికీ కూడా మిగిలిన 8,000 రూపాయలు ఇస్తేనే నేను అది ఎంబుక్ రికార్డ్ చేసి హైదరాబాద్కి ఫైల్ పంపిస్తానని చెప్పడంతో ఆయనకు లంచం డబ్బులు ఇచ్చి వర్క్ చేసుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు ఈరోజు 8,000 రూపాయలు రమేష్ ఏఈ గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని రేపు ఏసీబీ కోర్టు హన్మకొండలో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పటి వరకు ఇక్కడ జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి సంబంధించినటువంటి ఒక సైన్స్ బిల్డింగ్కి సంబంధించి 13 లక్షల వ్యయంతో నిర్మించేటువంటి బిల్డింగ్ కూడా ఇక్కడ ఇప్పటికే ప్రపోజల్స్ పూర్తయిపోయి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది. కానీ ఎంబీ కూడా పూర్తి చేయకుండానే ఇక్కడ కేవలం లంచం డబ్బులు డిమాండ్ చేయడంతో ఇప్పటికే 10,000 ఇచ్చాడు, 10,000 సర్దుకోమని చెప్పి ఇక్కడ అంటే సైట్ ఇంజనీర్ రమేష్కు చెప్పినటువంటి నేపథ్యంలో తను మాత్రం సర్దుకోకుండా మరో 8,000 ఖచ్చితంగా కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి హనుమకొండలోని ఏసీబీ కార్యాలయానికి కూడా వారు ఫిర్యాదు చేశారు. అంజయ్య అనేటువంటి సదరు కాంట్రాక్టరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక వ్యూహాత్మకంగానే ఆ 8,000 లంచం రూపాయలు కూడా ఇస్తుండగా హనుమకొండ కార్యాలయంలోనే ఇక్కడ పట్టుకున్నటువంటి పరిస్థితి. విషయం తెలవగానే ఇక్కడ 13 లక్షల వ్యయంతో నిర్మించిన దానికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే నిర్మాణం పూర్తయింది, కానీ డబ్బులు చెల్లించకపోవడము, ఎంబీ పూర్తి చేయకపోవడము, డబ్బులు ఇస్తేనే పూర్తి చేస్తా అని చెప్పి చెప్పడము, అక్కడికి సదరు కాంట్రాక్టర్ కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేని పరిస్థితి. మొత్తానికి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రేపు ఏసీబీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి అంటే పాలకులకి అలాగే ప్రజలకి మధ్యవర్తిత్వంగా ఉండి ట్రాన్స్పరెన్సీతో ఉండాల్సినటువంటి అధికారులు ఇట్లా లంచాలకు మరగడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా చెప్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేటువంటి ఏ ఉద్యోగి అయినా కానీ లంచం డిమాండ్ చేస్తే తమను ఆశ్రయించాలని చెప్పి ఏసీబీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.